సమస్య తీర్చిన వాళ్ళకే ఓటు వేసాము, లేకుంటే ఓటే వేయం. అస్సలు ఓటే వేయం. మా సమస్య తీరుచ్చే ఓటు వేసాము, లేకుంటే ఓటు ఎవరికి వేయం. వేసవి కాలం మొదలై రోజులు గడవక ముందే గత కొన్ని రోజులుగా మైదుకూరు మున్సిపాలిటీలో తాగునీటి ఎద్దడి తీవ్ర సమస్యగా మారింది. తాగునీటి ఎద్దడి సమస్యను తీర్చేందుకు తాత్కాలిక పరిష్కారం మాకొద్దు, శాశ్వత పరిష్కారాన్ని చూపించండి మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు మరియు 12వ వార్డు ప్రజలు మైదుకూరు మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించారు. తాగునీటి ఎద్దడి ఉన్నటువంటి ఏరియాలలో 2 రోజులకు ఒకసారి మున్సిపాలిటీ వాళ్ళు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ చాలని నీటితో తాము ఇబ్బందులకు లోనవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము చందాలు వేసుకొని బోర్లు వేసుకునేదానికి సిద్ధంగా ఉన్నామని, అందుకు తగ్గ అనుమతిని ఇవ్వాలని, లేని పక్షంలో మున్సిపాలిటీ అధికారులైనా బోర్లను వేపించాలని డిమాండ్ చేశారు. మాకు ట్యాంకర్లు అవసరం లేదు, ట్యాంకర్ల వల్ల నాలుగు పిల్లలు ఉన్న వాళ్ళకు నీళ్లు తాగడం లేదు. ఒక్కరు అట్లు వేయము. మేము ఇళ్ళ నుంచి చూసుకొని కూర్చోనున్నాం. మేము మాకేం పని లేదా? సమస్యలే. మాకు నీళ్లు కావాలి, మాకు నీళ్లు లేని కాదు. అవసరం లేదు, మేము మోసుకోలేము. సరాపల్లి రోడ్డున మాకు నీళ్లు రావడం లేదు సార్. ఈ రంజాన్ నెలలో మేము ఒక పొద్దులు ఉండి ట్యాంకుల కాడ నీళ్లు మోసుకోలేక 10 బిందెలు నీళ్లు ఇస్తున్నారు. 10 బిందెల నీళ్లు మాకు ఏం దానికి సరిపోతుంది సార్. మాకు 10 బిందెల నీళ్లు సారం లేదు. మాకు ట్యాంకులు వద్దు, మాకు కావాల్సింది బోరు. మీరు అందరూ కలిసి మాకు బోర్ వేయించాలా, లేకుంటే కలెక్టర్ ఆఫీస్ అడిగానే పోతాం సార్. మేము మా ఇబ్బందులు చూడలేరు, మేము కాళ్ళ నొప్పులతో నడచలేము. ట్యాంకుల కాడ నీళ్లు ఏడ పట్టాలా మేము? మాకు నీళ్ళు అసలు రావడంలే. ట్యాంకర్లు వచ్చే దినం వస్తున్నాయి. ఒక 10 బిందెలు ఏ ఇంటికి సరిపోతాయి? 10 బిందెలు వచ్చే ఏ ఇంటికి సరిపోతాయి? కనీసం రోజు ట్యాంకర్లన్నా రావాలా? మాకు లేకుంటే కుళాయికి నీళ్ళన్నా వచ్చేట్టుగా చేయాలా? మీకు ఎలక్షన్ ముందర ఇట్లా చేసి ఇట్లా పన్ను కట్టడం లేదా? పన్ను కట్టించుకోలేదా? రోజు నీళ్ళు వచ్చేట్టుగా చేయండి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? వచ్చే ప్రభుత్వం ఎవరన్నా కానీ నీళ్లు సక్రమంగా రావాలా? సరాయపల్లి రోడ్డు 3వ వీధిలో ఉన్నాం. 12వ వార్డులో మేము ఆడోళ్ళు కొట్టుకుంటా ఉన్నాం. 10 బిందెలు ఇస్తే 10 బిందెలు ఏ దానికి సరిపోతాయ్యా? మాకు 2 రోజులకు ఒక ట్యాంకీ వస్తుంది. ఆ ట్యాంకీలో మాకు 10 బిందెలు, మాకు 12 బిందెలు అంటే అయిపోతాయి నీళ్ళు. మళ్ళీ రావంటే రావు అంటున్నారు. మేము పన్ను ఏమో కరెక్ట్గా కడతా ఉన్నాం. నెలకు సంవత్సరానికి వచ్చేసి 1200 పన్ను కడతా ఉన్నాం. లేదంటే కింద పైపులు కోసిపోతా ఉన్నారు. మా పన్ను కట్టేది ఒకటే, మాకు నీళ్లు రాకుంటే ఏమయ్యా మా కష్టాలు, మా కాళ్ళు నొప్పులు, తెచ్చుకోలేము నీళ్లు. మా పరిస్థితులు ఎట్లా ఉండే. కానీ బోర్లు వేసేదానికన్నా పర్మిషన్ ఇస్తే బోర్లు వాళ్ళు వేస్తామంటా అన్నారు. బేపిస్తే మేము అదన్నా చేసుకుంటాము. అట్లా నీళ్లు లేకుండా ఇట్లా ఏమి బోర్లు పర్మిషన్ ఇవ్వకుంటే ఎట్లయ్యా మేము ఇబ్బంది పడేది? కొట్టుకుంటాము. అసలు ఆడోళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకుంటా ఉన్నారు. అట్లా అయిపోయింది సరాయపల్లి రోడ్లో. ప్రతి ఒక్క వీధిలో అట్లనే ఉంది. మా వీధిలోనే కాదు, సరాయపల్లి వీధిలో. మాకు బోర్లకు ఇచ్చేదానికి, మా బోర్లు వేసేదానికి ఇవ్వాలయ్యా, పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకు రావయ్యా? వస్తాయి, బోర్లు వేస్తే వస్తాయి నీళ్లు. వేస్తే కదా తెలిసేది. పర్మిషన్ ఇస్తే వస్తాయి. మీరు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే మేము బోర్లు వేయకపోతుంది, మీరు పర్మిషన్ ఇవ్వకపోతుంది. మా పరిస్థితి ఏంటి? మీరు వేస్తారంటే కన్నా మీరు వేయకపోతుంది. ఎట్లా మా పరిస్థితి ఏంటి? మాకు నీళ్లు కావాలి సార్. ఏం చేస్తారో మీ ఇష్టం సార్. మీకు ఇక్కడికి కాదు, మేము ఎక్కడికైనా వస్తాం సార్. మేము ఎంత దూరమైనా వస్తాం సార్. మేము నీళ్లు లేదు కాబట్టి మేము ఎంతవరకైనా వస్తాం సార్. సలాం లేకం. हमारा पानी आना नहीं, बाबा का पानी जाना नहीं। असलो 1 टैंकी 2 टैंकी आते तो क्या बस दिन हने बच्चे हैं। हम को 10 बिंदे 11 बिंदे को तो क्या हम बरो होता। हम को बोर ही देखो, हम को ना से टैंकी बोर होना, हम को असल पानी देखो, हम को टैंक देखो गली में देखो एक लड़ने को माले को मर जाती है। हम अच्छा है कि हम लोग मुसलमान, हमें रोजा है सो वैसे धल्ला थे तो तुम लोग अच्छा हिस्सा है। तुम को हम को बोर का हाथ का पानी आता है कि हम बोर डालना, हम को उसे छोड़ो। कौन बोर डालता है कि उसे छोड़ो? किसी में हम लोग कौन अच्छा देखता है कि उसे हम लोग को तुम्हें वोट आपको घर का कहते हैं कि हम लोग वोट डाला तो तुम्हें फसल ये वोट भी डाल देना है। तुम लोग को शाश्वत परिष्कार होना, हम लोग को तुम्हारा बोरा डाला, हम लोग को केप भी केप पानी आना, डेली आना। हम लोग पानी 4 रोज बस कर लेते इनका। हमें किसी भी वोट डालते हैं। हमें रोजा होगा, हमें रोजा है मुसलमान, हमें क्या चलेंगे? हमें कहते भी मुसलमान रोजा है 1 दिन महीने का
సర్వాయిపల్లె 11, 12 వార్డులు ప్రజలు ఇక్కడ మీరంతా వచ్చి వాటర్ సమస్య ఉందని వచ్చారు. ప్రస్తుతానికైతే మైదుకూరు మున్సిపాలిటీలో గ్రౌండ్ వాటర్ బాగా తగ్గిపోవటం వల్ల మనకు నీటి సమస్య అనేది తలెత్తింది. ఇంతవరకు మన మున్సిపాలిటీలో కవర్ చేస్తూ వచ్చాం, కానీ ఇప్పుడు ఈ సమస్యను పై అధికారులకు తెలియజేయటకు మా కమిషనర్ గారు ప్లస్ మా ఏఈ గారు వారు మీటింగ్లో ఉన్నారు. కావున మీకు ఈ సమస్యను త్వరగా పరిష్కారం చేసేందుకు మీరు వాటర్ ట్యాంకర్లు పంపిస్తున్నాం ఆల్రెడీ మీకు సమస్య తీరేదానికి. ఇంకా మీకు కావాల్సిన పరిష్కారం కాలేదని అంటున్నారు కాబట్టి మీరు త్వరగా 2 బోర్లు కూడా అక్కడ ఏరియాలు తీసుకోవడం జరుగుతుంది. అవి తీసుకున్నాక మీకు సమస్య పరిష్కారం చేయాలని మ్యాక్సిమం మేము మా పురపాలక సంఘం తరఫున మీకు హామీ ఇస్తున్నాం.